నిశ్శబ్ద విప్లవాలకు చైనా పెట్టింది పేరు. చాప కింద నీరులా మారిపోయే రాజకీయ పరిస్థితులకు మొదటి నుంచి డ్రాగన్ వేదికగా ఉంటుంది. కొన్ని వారాలుగా ఆ దేశ శాశ్వత అధ్యక్షుడు షీ జిన్పింగ్ కనిపించకపోవడంతో మొదలైన ఊహాగానాలు ఆయనను దించేశారన్న వార్త దగ్గర నిలిచిపోయాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పై నిశ్శబ్ద తిరుగుబాటు జరుగుతుందనే పుకార్లు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మే చివరి నుంచి జిన్పింగ్ ప్రజా సమక్షంలో కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. చైనా వంటి కమ్యూనిస్టు దేశాలలో రాజకీయాలు అత్యంత రహస్యంగా ఉంటాయి. ఈ పుకార్లను ధృవీకరించడం లేదా తోసిపుంచడం అనేది చాలా కష్టం. ఈ విషయంలో కొన్ని అంశాలు ఈ నిశ్శబ్ద తిరుగుబాటుకు సంబంధించిన వాదనలకు బలం చేకూర్చుతున్నాయి. సాధారణంగా చైనా అధికారిక మీడియాలో నిత్యం కనిపించే జిన్పింగ్ ఆకస్మికంగా అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కూడా జిన్పింగ్ ఇలా అదృశ్యమైనప్పటికీ ఈసారి అది అంతర్గత రాజకీయ మార్పులతో ముడిపడి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈసారి అదృశ్యం వెనుక హూ జింటావో వర్గం ప్రభావం ఉందని అంటున్నారు పరిశీలకులు. జిన్పింగ్ ప్రత్యర్థిగా భావించే మాజీ అధ్యక్షుడు హూ జింటావో వర్గానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నేతలు ఇప్పుడు తెర వెనుక నిజమైన అధికారాన్ని కలిగి ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నటువంటి మాట. సెంట్రల్ మిలిటరీ కమిషన్ మొదటి వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూగ్జివా హూ జింటావో వర్గం మద్దతుతో తెర వెనుక అధికారాన్ని చలాయిస్తున్నారని ప్రచారం సాగుతోంది. మీకు తెలుసా, ఓ సందర్భంగా హూ జింటావోను జిన్పింగ్ బహిరంగంగా అవమానించారు కూడా. ఓ సమావేశం నుంచి అధికారులను పిలిచి మరీ ఆయన్ను గెంటేసినంత పనిచేశారు జిన్పింగ్. ఆయన బయటకు వెళుతూ జిన్పింగ్ వైపు బేలగా చూస్తున్న వీడియోను చైనాలో కనిపించకుండా మాయం చేయగలిగిన అది ఇప్పటికీ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయనను మరీ అమానవీయంగా బయటకు పంపించడం ఒక్కటే కాదు, జిన్పింగ్ కు విధేయులైన డజన్ల కొద్ది జనరల్స్ ను కారణం చూపకుండా పదవుల నుంచి తొలగించారు జిన్పింగ్. అయితే ఇది పార్టీలో అంతర్గత ప్రక్షాళన కింద ఆయన నిర్దాక్షిణ్యంగా జరిపిన చర్యలుగా భావిస్తున్నారు. కానీ అవే ప్రస్తుతం షీ జిన్పింగ్ విషయంలోనూ జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. మరొక స్పష్టమైన మార్పు విషయానికి వస్తే, సాధారణంగా జిన్పింగ్ ప్రస్తావనతో నిండి ఉండే చైనా ప్రభుత్వ మీడియా తాజాగా జిన్పింగ్ పై ఇంటర్వ్యూలను గణనీయంగా తగ్గించేసింది. చైనాకు వచ్చే విదేశీ ప్రముఖులను తక్కువ ర్యాంక్ పార్టీ అధికారులు రిసీవ్ చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. దానికి తగ్గట్లుగానే బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఏ కారణం లేకుండా జిన్పింగ్ హాజరు కావడం లేదు. ఇది గత 12 ఏళ్లలో ఈ సదస్సుకు గైర్హాజరు కావడం జిన్పింగ్ కు ఇదే మొదటిసారి. బ్రిక్స్ సమ్మిట్ లో చైనాకు కీలక పాత్ర ఉన్నప్పటికీ కీలకమైన వ్యక్తి రాకపోవడం అతని ప్రభావం తగ్గుతుందని సంకేతంగా భావించవచ్చని అంటున్నారు. అయితే జిన్పింగ్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన వ్యక్తి వాంగ్ యాంగ్ అని అంటున్నారు. ఆయనే తరువాతి అధ్యక్షుడిగా రానున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. వాంగ్ యాంగ్ ఉదారవాద సంస్కరణల వైపు మొగ్గు చూపే నేతగా పేరు పొందారు. నిజానికి జిన్పింగ్ కాలంలో పెద్దగా చైనాను ముందుకు తీసుకుపోయింది లేదు. చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. ఇలాంటి సంక్షోభాల క్రమంలో జిన్పింగ్ నాయకత్వంపై ప్రజలు, వ్యాపార వర్గాలలో అసంతృప్తి పెరుగుతోంది. ఇదే చైనాలో జిన్పింగ్ ప్రభావాన్ని క్రమంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. అయితే ఇలా అధ్యక్షుడు అదృశ్యం అవడం గతంలో ఎన్నడూ జరగలేదా అంటే, 2022లో షాంఘై సహకార సంస్థ సదస్సు నుంచి తిరిగి వచ్చిన తర్వాత జిన్పింగ్ కొంతకాలం కనిపించలేదు. అప్పుడు కూడా ఇలాగే నిశ్శబ్ద తిరుగుబాటు పుకార్లు వ్యాపించాయి. అయితే అప్పట్లో అది కోవిడ్-19 నిబంధనల ప్రకారం తప్పనిసరి క్వారంటైన్ లో ఉండడం వల్ల అని కొందరు విశ్లేషకులు తోసిపుచ్చారు కూడా. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన పునర్దర్శనం జరిగినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ఎందుకంటే చైనా రాజకీయాలు అత్యంత అస్పష్టంగా ఉంటాయి. చేసే ఏ పనిలోనూ పారదర్శకత లేకపోవడం వల్ల నాయకుల అదృశ్యాలు లేదా అధికారిక ప్రకటనలలో సూక్ష్మమైన మార్పులు తీవ్రమైన ఊహాగానాలకు దారితీస్తాయి. కోల్డ్ వార్ సమయంలో పాశ్చాత్య విశ్లేషకులు చైనా రాజకీయాలను అర్థం చేసుకోవడానికి పికాలజీ అనే పద్ధతిని ఉపయోగించేవారు. దీనిలో పీపుల్స్ డైలీలో ప్రచురించిన ప్రకటనలు, అధికారిక ఫోటోలు, సమావేశాలలో సిట్టింగ్ అమరికలు వంటి చిన్నపాటి సంకేతాలను విశ్లేషించి అంతర్గత మార్పులను అంచనా వేసేవారు. జిన్పింగ్ పాలనలో అస్పష్టత మరింత పెరిగినందున ఈ పికాలజీ పద్ధతి మళ్లీ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. జిన్పింగ్ పై నిశ్శబ్ద తిరుగుబాటు జరిగిందా లేదా అనేది అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ ఆయన ఆకస్మిక అదృశ్యం, సైనిక అధికారుల తొలగింపులు, రాష్ట్ర మీడియాలో ప్రస్తావన తగ్గడం, మాజీ నాయకుల వర్గం క్రియాశీలకం కావడం వంటి పరిణామాలు చైనాలో అంతర్గత రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అక్కడి నుంచి ఏ వార్త బయట ప్రపంచానికి ఉన్నదున్నట్లుగా తెలిసే అవకాశం ఉండదు. ప్రతిదీ సెన్సారింగ్ కు లోనవుతోంది. చైనా ప్రభుత్వపు మీడియా అయినా గ్లోబల్ టైమ్స్ నుంచి వచ్చేదే వార్తగా ఉంటుంది.
అదీ కాకుండా చైనా రాజకీయాలు రహస్యంగా ఉండడం వల్ల వర్తమానంలో ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరగనుందో తెలిపే స్పష్టమైన సమాచారం బయటకు వచ్చేందుకు మరింత సమయం పట్టవచ్చు. అయితే కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు మాత్రం తమ సాయశక్తులా అక్కడ సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు చేస్తుంటాయి. వాటి సమాచారం మేరకు గత 12 ఏళ్లుగా ఇనుప పిడికిలతో దేశాన్ని పాలిస్తున్న షీ జిన్పింగ్ నెమ్మదిగా అధికారాన్ని పార్టీలోకి కీలక విభాగాలకు అప్పగిస్తున్నారు. చైనాలో అధికార మార్పిడి రంగం యాక్టివేట్ అయినట్లుగా కనిపిస్తోంది. 24 మందితో కూడిన అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో జూన్ 30న సమావేశమైంది. పార్టీలోని వివిధ సంస్థల పనులపై నిబంధనలను సమీక్షించింది. ఆయా సంస్థలు ప్రభావవంతమైన నాయకత్వాన్ని, సమన్వయాన్ని ప్రదర్శించాలని, ప్రధానమైన పనుల ప్రణాళికతో పాటు చర్చించడం, పర్యవేక్షించడంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వ ఆధీనంలోని వార్తా సంస్థ జిన్హువా తెలపడంతో అధికార మార్పిడి గురించి ఊహాగానాలు చెలరేగాయి. పార్టీ సంస్థలపై నిబంధనలు జిన్పింగ్ పదవీ విరమణ దిశగా సన్నాహాలను సూచిస్తున్నాయని పార్టీలోని కీలక సభ్యుడు ఒకరు తెలిపారు. సిపిసి వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్పింగ్ పెద్ద సమస్యలపై దృష్టి పెట్టడానికి కొన్ని అధికారాలను ఇలా ఇతరులకు అప్పగిస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చైనాలో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు షీ జిన్పింగ్ నాయకత్వంలో తీవ్రమైన అణచివేతను ఎదుర్కొన్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎకానమీ గల దేశమైన చైనాలో ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచడం చాలా కాలంగా జరుగుతోంది. కార్పొరేట్ డేటా, కోర్టు డాక్యుమెంట్లు, ఇతర ప్రభుత్వ సమాచారం సాధారణంగా ప్రజలకు, వార్తా సాధనాలకు అందుబాటులో ఉండవు. గతంలో చైనా బిలియనియర్ జాక్ మా కూడా ఇలానే చాలా రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన వెంటనే ఆయన కనిపించకుండా పోయారు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ కనిపించారు. ఆ తర్వాత మరో పారిశ్రామికవేత్త క్విన్ గాంగ్ ను తప్పించడానికి కారణాలేంటన్న విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. నిజానికి కొంతకాలంగా ఐఫోన్ కంపెనీ నుంచి నిపుణులు దేశం విడిపోవడం, చైనాకు చెందిన అనేక మంది సూపర్ సంపన్నులు దేశం వీడి కుటుంబ సమేతంగా వలసలు పోవడం జరుగుతోంది. ఇది షీ జిన్పింగ్ జీవితకాలపు అధ్యక్షుడిగా ఎంపికైనప్పటి నుంచి మరీ ఎక్కువైంది. జిన్పింగ్ కు ఎదురు మాట్లాడితే మనుగడ ఉండదు. అలాగని ఆత్మాభిమానం చంపుకోలేక దేశం వదిలి వెళ్లడానికే వారు ఇష్టపడుతున్నారు. చైనాలో అధిక పన్నులు, పర్సనల్ సేఫ్టీ తక్కువైంది. అందుకే సంపన్నులు ఇతర దేశాలలో తమ నివాసాలను ఎంచుకుంటున్నారు. ఇంతటికీ కారణం షీ జిన్పింగ్ అనే చెబుతున్నారు విశ్లేషకులు. ఆయన తన పదవిని పదిలంగా కాపాడుకునేందుకు ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేసుకున్నారు. తన అనుయాయులను కూడగట్టుకుని తిరుగులేని నాయకుడిగా మారిపోయారు. చైనాలో ఆయన ఎంత చెబితే అంతా అన్న లెవెల్లో తయారయ్యారు. కానీ పెరుగుట విరుగుట కొరకే అన్న కీలక విషయం షీ జిన్పింగ్ మర్చిపోయారు.